మహానాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, సానుభూతి పరులకు, నాయకులకు వీళ్ళందరికీ కూడా ఒక అతిపెద్ద పండుగ లాంటిదనే చెప్పుకోవాలి. అయితే ఈ మహానాడు చరిత్రలో అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా తొలిసారిగా కడప ప్రాంగణంలో నిర్వహించబోతూ ఉన్నారు. ఈసారి జరగబోయే ఒక మహానాడు ప్రత్యేకత ఏంటి? ఇన్ని సంవత్సరాల తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహానాడు ఏ విధంగా దిగ్విజయంగా కొనసాగుతూ వస్తుంది? వీటన్నిటికీ సంబంధించి తెలుగుదేశం పార్టీ ఈ 2024 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత తొలిసారి కడపలో నిర్వహించబోతున్నట్టు ఒక మహానాడుకి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం అండి. సార్, ప్రతి సందర్భంగా మనం చూసుకుంటే అనేక రాజకీయ పార్టీలకి వాళ్ళ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సాధారణంగా జరుగుతూనే ఉంటే మనం చూస్తూ ఉంటాం. ప్రతి రాజకీయ పార్టీకి కూడా దేశవ్యాప్తంగా. అయితే దేశవ్యాప్తంగా స్థానిక ప్రాంతీయ పార్టీలు ఇవన్నీ చూసుకుంటూ కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మహానాడుకు మాత్రం ఒక ప్రత్యేకత ఉందనే చెప్పుకోవాలి. అందులో ప్రధానంగా చూసుకుంటే దేశ పార్టీలు సైతం, అంటే దేశ పార్టీలు ఏవైతే ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటే అవి కూడా తలంచుకునే విధంగా ఈ యొక్క మహానాడు చాలా ఘనంగా నిర్వహించుకుంటారు. మనం చూసుకుంటే 2023 ఎప్పుడైతే అధికారంలో లేదో తెలుగుదేశం పార్టీ అప్పుడు పెట్టినటువంటి మహానాడు ఇవన్నీ కూడా చూసుకుంటే నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఆ విధంగా జరుపుకున్నారు. ఇప్పుడు అయితే మొదటిసారిగా కడప ప్రాంగణంలో నిర్వహించబోతున్నారు మహానాడు. అధికారంలో ఉంది పార్టీ. మరి కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, నాయకులకు కావచ్చు, ఒక మహానాడు వేదికగా ఏ విధంగా ఉండబోతుంది? గడిచిన మహానాడు వీటన్నిటి గురించి మీకు అభిప్రాయం ఏంటి? 1982 మార్చి 29వ తారీఖు నాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడుగా అందరి చేత కీర్తించబడుతూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావుగా, ఎన్టీ రామారావుగా, అలాగే ఎన్టీ ఓడుగా, బండోడుగా ప్రజల చేత కృష్ణుడైన, రాముడైన, సుయోధనుడైన, రావణాసురుడైన, భీష్ముడైన, అంటే పౌరాణిక పాత్రలు ఎన్నైతే ఉన్నాయో వాటికి ప్రతిరూపంగా నిలిచి ప్రజల మనసులో రాముడంటే ఈయనే, కృష్ణుడంటే ఈయనే, మా రాముడు మా దేవుడు అనుకుని, మా కృష్ణుడు మా దేవుడు అనుకునే విధంగా ఆయన చిత్రపటాలని ఇళ్లలో పెట్టుకొని ఆరాధించినటువంటి గొప్ప ప్రజా కథానాయకుడు ఆయన. కుల మత వర్గ విభేదాలతో సంబంధం లేకుండా ఇందాక నేను చెప్పినట్లు మా ఇంటి ఓడు అని పిలుచుకునేవాడు అభిమానులు ముచ్చటగా. మరి అలాంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు చిత్రాలకు స్వస్తి చెప్పి 60 సంవత్సరాలు, అంటే చిత్రసీమలోకి వచ్చి నేను 40 సంవత్సరాల సందర్భంగా నాకు ఎంతో ఈ స్థాయి కల్పించినటువంటి ఈ ప్రజానీకానికి నేనేం చేయాలి? అప్పటికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి అంటే విశాల ఆంధ్రకు సంబంధించి తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెట్టబడింది, మన చిన్నచూపు చూస్తున్నారని చెప్పని తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో బయలుదేరినటువంటిది తెలుగుదేశం పార్టీ. 82 మార్చి 29వ తారీఖు నాడు ఆయన పార్టీ పెడితే 9 నెలల్లో అధికారానికి వచ్చినటువంటి ఏకైక పార్టీ ఇప్పటివరకు ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే. అది నందమూరి తారక రామారావు గారికి సాధ్యమైంది. కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా మే 28వ తారీఖు నాడు ఆయన ప్రారంభించాడు. దానికి అతిరథ మహారథులందరినీ పిలచడం కూడా జరిగింది. మా నభుతో నా భవిష్యత్తుగా జరిగేది ఆ రోజు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఆయన సమ్మోహన శక్తి అలాంటిది. ఆయన పిలిపిస్తే చాలు. ఆయన ప్రజాదరణ అలాంటిది. ఆయన తీసుకొచ్చిన సంస్కరణ అలాంటి. ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా చిత్రసీమలో రారాజుగా వెలుగుతూ కీర్తించబడ్డ వ్యక్తి ఈరోజు అందరి చేత అన్నా అనిపించుకున్నాడు అంటే రాజకీయంగా ఆయన సాధించినటువంటి విజయాలు, ప్రజలకు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, బడుగు బలహీన వర్గాలని రాజ్యాధికారంలో భాగస్వాములు చేసినటువంటి విధానం, అవన్నీ ప్రజలకు నచ్చినాయి. కాబట్టే నందమూరి తారక వీటన్నిటికంటే కూడా ఆయన ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చి అది కూడా ఆయన చేతుల ద్వారానే జరిగింది. ఇది ఇంకా ఆడపడుచుల మనసుల్లో చెరగని విధంగా శాశ్వతంగా నిలబడిపోయింది. మరి ఆయన కూడు కూడా నినాదంతో తెలుగుదేశం పార్టీ పుట్టింది. కర్షకుడు, కార్మికుడు అందరూ కూడా ఆయనకి వెన్నంటి నడిచారు. ఆయన ఏ విధంగా చూడాలనుకున్నారో ప్రజలు ముఖ్యమంత్రిగా అఖండమైన విజయాన్ని చేకూర్చి పెట్టారు కూడా. ఏ రోజు కూడా 1983 కావచ్చు, 85 కావచ్చు, 94 కావచ్చు, అస్తుబస్తుగా ఎప్పుడు రాలేదు. దుమ్ము దులిపారు. ప్రత్యర్థులు ఊహించని స్థాయిలో విజయాలు సాధించారు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన తీసుకొచ్చినటువంటి ప్రజలకి తీసుకొచ్చినటువంటి మేళ్ళు, ప్రజలకు చేసినటువంటి సహాయ సహకారాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఆయన ఏ రోజు పిలిపించినా కూడా వేలం వెర్రిగా వచ్చేవాళ్ళు. ఇది పండగ అనుకునేవాళ్ళు.
నందమూరి తారక రాముడికి చేస్తున్నాడు పట్టాభిషేకంగా భావించేవాళ్ళు వాళ్ళు. అట్లానే వచ్చారు, ఆ విధంగా కొనసాగింది, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మీరు ఇందాక అన్నారు, గమనించుకుంటే కార్యకర్తల అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉండేంత తెగువ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకో కొంత స్తబ్దత ఏర్పడుతుంది. కానీ ఈ తరం అలా లేదు. ఎందుకంటే మనం 2023లో చూసాం మహానాడు నిజంగానే మళ్ళీ పార్టీకి ప్రాణం పోసిందన్న విధంగానే ప్రకాశం జిల్లాలో జరిగింది. ఇక్కడికి వచ్చేతలకి మీకు మన తెలుగుదేశం 2023లో రాజమండ్రిలో జరిగింది. ఒంగోలు అంత ముందు ఒంగోలులో 22లో జరిగింది. ఇక్కడ ఇప్పుడు చూసుకుంటా ఉంటే అధికారం వచ్చింది. అధికారం వచ్చి సంవత్సరం పూర్తి కాబోతుంది. రేపు జూన్ 12 ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఎన్ని రోజులు కూడా లేదు. మరి ఈ సందర్భంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ రోజు నుంచి నందమూరి తారక రామారావు గారు పరమపదం చెందిన తర్వాత 1996 నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీని కాపాడుకుంటూ అధికారంలో వస్తున్నారు, దిగిపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సందర్భంగా ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే నందమూరి తారక రామారావు గారు 4 ఎన్నికలు ఎదుర్కొన్నారు. 1983, 1985, 1989, 1994. ఇందుట్లో మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే 1984లో తెలుగుదేశం పార్టీతో పాటు ఎవరెవరు కలిసి ఉన్నారు? కమ్యూనిస్టులు, జనతా పార్టీ, లోక్దళ పార్టీ, భారతీయ జనతా పార్టీ. అసలు కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీ ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ఎక్కడైనా కలిసి ప్రయాణం చేశాయా? ఆ ఘనత కూడా నందమూరి తారక రామారావు గారికి సాధ్యమైంది. దాని కొనసాగింపుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఆంధ్రులు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ప్రపంచంలో ఆంధ్రులు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని చెప్పని మద్రాసీలుగా పిలువబడే మనకి గుర్తింపు తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు అన్నగారైతే, ప్రపంచ పటంలో ఈరోజు మన యువశక్తిని ప్రపంచానికి పరిచయం చేయటమే కాకుండా ఇంత ప్రతిభావంతులు ఉన్నారు ప్రపంచ పటంలో, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు అని చెప్పని నిరూపించుకునే విధంగా చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇక్కడ ఈరోజు మహానాడు ఎందుకు ప్రత్యేకం? మీరన్నట్టు అన్ని పార్టీల వాళ్ళు చేస్తూ ఉంటారు, అందరూ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మామూలుగా దీన్ని ఆనవాయితీగా కొనసాగించుకుంటూ మిగిలిన వాళ్ళకి ఆదర్శంగా నిలిచింది మాత్రం తెలుగుదేశం పార్టీ. అధికారంలో ఉండాలేకపోయినా, ఇందా నేను చెప్పినట్టు అధికారంలో ఉండదానికంటే కూడా అధికారం లేనప్పుడే ఎక్కువ స్పందిస్తూ ఉంటారు కార్యకర్తలు. అట్లా ఈ వేడుకని, ఈ పండగని ఇంత ఘనంగా చేసుకోవడానికి కారణం, కడపలో పెట్టడానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చెప్పిన 1983 కావచ్చు, 1980 కావచ్చు, 85 కావచ్చు, 1994 కావచ్చు, 1989 కావచ్చు, ఘనమైన సీట్లు సాధించింది తెలుగుదేశం పార్టీ ఇదే కడప జిల్లాలో. తిరిగి మళ్ళీ 2004లో మళ్ళీ దాన్ని పునరావృతం చేసింది. అంటే ఇది అక్కడ ఒకటి మాత్రం దీన్ని బట్టి మన అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు మనం చూసుకుంటా ఉంటే, ఇందాక నేను చెప్పినట్లు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పుడున్నటువంటి 175 నియోజకవర్గాలలో పులివెందల ఒక్కటి తప్ప మిగిలిన 174 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసింది. కాబట్టి ఇప్పుడు పులివెందల్లో ఆధిక్యత అయితే తగ్గింది. దాన్ని గెలుపు దిశగా తీసుకెళ్లే క్రమంలో భాగంగా భవిష్యత్తు అంటే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని వాళ్ళు నానా యాగి చేశారు. చంద్రబాబు నాయుడు గారి కుప్పాన్ని మేము గెలుస్తున్నాము అని చెప్పని యాగి చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో కూడా పోటీ చేయదని చెప్పని వాళ్ళు యాగి చేశారు. దానికి సమాధానంగా ఇంత అఖండ విజయం చేకూర్చిన తర్వాత ఈరోజు కడపలో పెడుతున్న కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, తీర్పు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రం యావత్తు 11 స్థానాలకే పరిమితం చేశారు. ఇది అంటే వాళ్ళ పరిపాలన ఎలా ఉంది? వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ వేరు, తర్వాత వీళ్ళు వచ్చినటువంటి ఈ పార్టీకి సంబంధించి వీళ్ళు అధికారంలో రాకముందు ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా ప్రజల్ని నమ్మిచ్చేసి అధికారంలోకి వచ్చారు, అవన్నీ ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళని అంటే ఇంకా వాళ్ళు వచ్చేసి
మేము అధికారంలో రాబోతున్నాం, త్వరలో మేము రాబోతున్నాం అని చెప్పిన రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు. కాబట్టి వాటన్నిటికీ చెక్కు పెట్టే విధంగానే ఈ మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది అధికారంలో రాదు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా కడప గడపలోనే చెప్పబోతున్నారు. అందుకనే కడప గడపలోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి నీరాజనాలు పెట్టారు. అలాగే పాదయాత్రలో లోకేష్ బాబు గారికి అద్భుతంగా ఆయనకి ఆదరణ వచ్చేసింది. ప్రజలంతా నీరాజనాలు పలికారు కూడా. అంటే ప్రజల్లో మార్పు ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే అధినాయకత్వం ప్రజల్లో మార్పు స్పష్టంగా ఉంది. ఆ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. మనం పొరపాట్లు చేయకుండా మన కార్యకర్తలను మనం కాపాడుకుంటూ కార్యకర్తలకి పెద్దపీట వేస్తూ ప్రభుత్వంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు లేకుండా ప్రజల అవసరాలు, ప్రజలకు ఉపయోగపడే విధానాలు, సంస్కరణలు కావచ్చు, లేకపోతే మిగిలిన పారిశ్రామిక రంగం కావచ్చు, లేకపోతే వీళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే నిరుపేదలకు కావచ్చు, వితంతువులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఏదైతే వీళ్ళు ఇస్తున్నారో అవన్నీ కూడా కొనసాగించే విధంగానే ముందుకు తీసుకెళ్తూ సంక్షేమాన్ని, పథకాలని ముందుకు బాగా తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇట్లా ముందుకు తీసుకెళ్తూ ఈ విధంగా కనుక ముందుకెళ్తే ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మళ్ళీ భవిష్యత్తులో రాదు అని చెప్పనే విధంగా వీళ్ళు ముందుకు తీసుకెళ్లే క్రమంలో దీన్ని కూడా ఒకసారి పునఃపరిశీలన చేసుకొని కార్యకర్తలు బలం ఎప్పుడైనా సరే పార్టీకి అండ. నాయకుల్ని కార్యకర్తలు తయారు చేస్తారు, కానీ నాయకుడు కార్యకర్తలను తయారు చేయలేకపోతున్నారు. ఇది గమనించుకొని కార్యకర్తల యొక్క పండగ ఇది, తెలుగుదేశం పార్టీ వాళ్ళ పండగ ఇది. కాబట్టి 1000 కళతోటి అందరూ చూస్తూ ఉంటారు, పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను చెప్పినట్లు కార్యకర్తలు అంటే అందరికీ పదవులు రావు, కానీ త్యాగం చేసిన వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు, వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చేసి భుజమ్మే చేయేస్తే వాళ్ళు ఎప్పుడైనా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు చూసుకుంటే ఇన్ని ఎన్నికల్లో విజయం సాధించిందంటే 83, 85, 94, తర్వాత వచ్చేతలకి 99, మొన్న వచ్చేతలకి 2014, 2024 విజయం సాధించింది. అంటే కార్యకర్తలు ఎంత పోరాటం చేశారో కూడా గమనించుకోవాలి. అంటే కార్యకర్తలు ఎప్పుడైతే కాడి కింద వేస్తాడో అప్పుడు ప్రతిసారి కూడా ఒక 89లో తప్ప మిగిలిన ప్రతిసారి కూడా పార్టీ ఓడిపోతూ వస్తూ ఉంది. దాన్ని ఈరోజు తిరిగి మళ్ళీ ఒకసారి ఎందుకు ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి, పార్టీని ఈరోజు బలంగా ఎలా తయారు చేయాలి, ప్రభుత్వంలో పార్టీ వ్యక్తులను కూడా ఎలా భాగస్వాములు చేయాలి, ఆ విధంగా ఆలోచించుకుని ముందుకు వెళ్తే ఇవి ఎటు అవతల అవకాశం లేదు, వాళ్ళకి అవకాశం లేదు. కానీ ఎక్కడ కూడా పురుడు పోసుకోకుండా చేయాలి అంటే మాత్రం నిస్సందేహంగా కొన్ని సంస్కరణలు చేయాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఇప్పుడు ఉంది. మళ్ళీ అవకాశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి. మళ్ళీ ఇంకో 40 సంవత్సరాలు పూర్తయినాయి. ఇంకో 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా కొనసాగాలి అంటే మహానాడులో తీసుకోబోయే సంచలన నిర్ణయాలు కూడా కారణం కావాలని చెప్పని ప్రజలందరూ, శ్రేణులందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ విధంగా అధినాయకత్వం కనుక ముందుకెళ్తే మళ్ళీ మీరు వేసినటువంటి నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి విత్తనం ఈరోజు ఈ స్థాయిలో ఉంది. దాన్ని కాపాడుకుంటూ వస్తున్న చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు దాన్ని భుజానేసుకోబోతున్నటువంటి నారా లోకేష్ బాబు గారు, వాళ్ళిద్దరూ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా చక్కగా ముందుకు తీసుకెళ్తారని, ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులకు జరుగుతున్నటువంటి మహానాడు అంటే వాళ్ళకి పెద్ద పండగ. మిగిలిన అన్ని పండగల కంటే కూడా చాలా పెద్ద పండగ ఇది. మరి దాన్ని, ఈ ఉత్సాహాన్ని, ఈ ఆనందాన్ని ఈ 5 సంవత్సరాల పరిపాలనలో 20-30 సంవత్సరాలు ఎలా కొనసాగే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.